భారతదేశంలో పుట్టినటువంటి మనందరం కూడా అనేక ప్రాంతాలకు విస్తరించి రాముల వారిని మన ఆత్మగా ఉంచుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఏదో ఒక సమయంలో మనందరికీ కూడా తిరిగి మన మన మూలాల్లో చూసుకునే ప్రయత్నం చేస్తే మనకి ఎవరు కనపడతాడంటే రాముడే కనపడతాడు. మనల్ని మనం ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా రామాయణం చదివి తీరాలి. ఆ రామాయణ కథ అనుభవాన్ని మనకు అందించడానికి ఒక యజ్ఞం తలపెట్టారు పద్మ గారు. సో రామ కథని అనేక మంది అనేక విధాలుగా దర్శించారు. మనకు తెలుసు, ఎంతో భక్తులుగా మారారు. రామరాజ్యాన్ని తీసుకురావడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే రామాయణాన్ని విషయంగా కూడా మార్చి ప్రజల మీదకి వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం వారిది. మనం ఎలా దర్శిస్తే రాముడు మనకు అలా కనిపించాడు. అందుకే ఒకసారి ఉషశ్రీ గారు అన్నట్టు గుర్తు, మీకు రామాయణంలో ఏం కనిపించింది అని. ఎవరు ఏం వెతికితే వాళ్ళకి దొరుకుతుంది. రామాయణం మహాసముద్రము. ఆ సముద్రంలో ఉండేవి రాళ్ళు. అవి రత్నాల్లాగా ఉంటాయి, మామూలు రాళ్ళుగా ఉంటాయి. ఆ రాళ్ళతో పళ్ళుడ కొట్టుకోవచ్చు, రత్నాలుగా మార్చుకొని మన ఆభరణాలుగా చేసుకోవచ్చు. నాకు రత్నాలు దొరికాయి, రత్నాలు నేను ఎరుకున్నాను. రాళ్ళు ఎరుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క గ్రహస్థితి అలా ఉంది, నేను రంగం చేయమంటారు అన్నారు. అలాగే ఈ రామాయణ యొక్క కథని మనం వివిధ స్థాయిలో దర్శిస్తాం. మనలో ఉన్నటువంటి భావాల ద్వారా మనం రామాయణం దర్శించాం. కాబట్టి ఈ రామాయణ యొక్క కథని పూర్తిగా ఆకలింపు చేసుకొని తద్వారా ఎటువంటి ప్రేరణ మనం పొందామన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలాసార్లు వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏమనంటే భగవద్గీత చదివి ఎవరో మారిపోయారు, వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు. కానీ నేను మారానని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళెవరో మారితే నాకేమిటయ్యా, నువ్వు మారావా, నువ్వు మారిన నీ అనుభవాన్ని చెప్పు, ఆ అనుభవం నేను వింటాను. తద్వారా నన్ను నేను మార్చడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే చాలా మంది రామాయణాన్ని దర్శించినప్పుడు వాళ్ళ అనుభవాల ద్వారా మాత్రమే రామాయణం చూస్తారు. ఒక వ్యక్తి సమాజంలో వివక్షకు గురవుతున్నాడు అనుకోండి. ఆ వివక్షకు గురవుతున్న వ్యక్తి రామాయణంలో పాత్రలు, ఎస్పెషల్లీ రాముల వారు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించే తీరు తప్పుపడుతూ వాళ్ళు ఉంటారు. అది వాళ్ళని మనం తప్పుపడటానికి కూడా లేదు. కానీ రాముల వారు ఈ టైంలో లేరు. ఆయన త్రేతాయుగంలో ఉన్నారని కొంతమంది అంటారు. 2500 సంవత్సరాల క్రితం రాశారని చెప్పి ఆ పుస్తకాన్ని కొంతమంది అంటారు. ఏమైనా మనందరి ఆత్మలో రాముల వారు ఉన్నారు కాబట్టి ఆయన మన ప్రవర్తనలో ఎటువంటి ప్రభావితం చూపించారు అన్నదాని విషయంలోనే మిగతా వాళ్ళు కూడా దాని ద్వారా ఇన్స్పిరేషన్ పొంది తమను తాము ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రామాయణ కథ యజ్ఞాన్ని ప్రారంభించిన తర్వాత ఈ కథను చదువుకొని, ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని చదువుకొని మనలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంతో ప్రభావితం అయ్యారని ఖచ్చితంగా నమ్ముతున్నాం. వారి యొక్క అనుభవాల్ని మన ముందు ఉంచబోతున్నారు ఈ కార్యక్రమంలో. ముందుగా ఈ కార్యక్రమంలో మనకి అందరికి హైలైట్ అనుకోవచ్చు అవర్ ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి గారు. ఆయన ట్యాగ్ లైన్ కింగ్ మాత్రమే కాదు, లయన్ కింగ్ కూడా అనొచ్చు. ఆయన గురించి పరిచయం అక్కర్లేని పేరు. మనకి రామాయణం చదువుతున్నప్పుడు రామాయణంలో రాముల వారిని మృదు భాష ఏమంటారు, ప్రియ మృదు భాష అంటారు అనమాట. అంటే ఆయన ఏం మాట్లాడినా చాలా మృదుగా ఉంటుంది. కానీ ఆలపాటి వారి గళం గంభీరంగా ఉంటుంది, అంతే మృదుగా కూడా ఉంటుంది. ఆలపాటి వారి గళంలో రామాయణ కథ ఆయనపై చూపించిన ప్రభావం పాత పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇట్స్ ఓవర్ టు యు ఆలపాటి గారు. అందరికీ నమస్కారం. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీక నిరంతరం మంగళమాతనోతు. ఒకానొక సుముహూర్తంలో లండన్ నుంచి నేను మాట్లాడుతున్నానండి. నా పేరు పద్మ. మాది రీడ్ వాల్మీకి రామాయణ అనే గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎంతో మంది రామాయణాన్ని ప్రేమించే వాళ్ళు, రామాయణాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రూపులో మిమ్మల్ని కూడా యాడ్ చేస్తున్నాను అని సంభాషణ జరిగినట్లు నాకు గుర్తు. దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితమేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. వెంటనే పరమానందంతో నన్ను ఆ గ్రూప్లో వెయ్యండి అని నేను అనడం, వారు గ్రూప్లో వెయ్యటం, ఆ తర్వాత
మళ్ళీ వారే కాల్ చేసినట్టు గుర్తు, లేకపోతే నేనన్నానో నాకు గుర్తులేదు, అది రాముడే చెప్పాలి. మీ వాయిస్ బాగుందండి. నేను స్క్రిప్ట్ రాస్తున్నాను, వాల్మీకి రామాయణం సంస్కృత శ్లోకాలు, దాని తెలుగు తాత్పర్యం. వాటిని మీ గళంతో వినిపించగలరా, అది కూడా అందరికీ గ్రూపులో పంపిస్తే సంతోషపడతారు అని వారు అనేటప్పటికీ వెంటనే ఒప్పుకున్నాను. చాలా నెలల పాటు, చాలా కాలం పాటు అది కొనసాగించాను. తర్వాత నా కార్యక్రమాలు మరీ ఎక్కువైపోవడం వలన అది కొనసాగించలేకపోయినందుకు ఖచ్చితంగా బాధగా ఉంది. నాటి నుండి నేటి వరకు, నేటి నుండి ఏనాటి వరకైనా కూడా అరే అది పూర్తిగా నేను చెయ్యలేదే అనేటువంటి బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఒకటి, ఆ విధంగా ఈ రీడ్ వాల్మీకి రామాయణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అపురూప వ్యక్తులు ఉన్నటువంటి, అపురూప శక్తులు ఉన్నటువంటి ఈ గ్రూపులో నేను కూడా ఉండటం నాకు చాలా చాలా ఆనందం. ఇది కేవలం రామకృప మాత్రమే, రామకృపతో మాత్రమే సాధ్యమైంది అని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేటువంటి ఒక మహానుభావుడు, ప్రస్తుతం మన మధ్య లేనటువంటి మహానుభావుడు శ్రీ మహాదేవ శర్మ గారు. ఎన్నోసార్లు ఆయన ఉన్నట్టుండి కాల్ చేయటం, ఆ స్క్రిప్ట్ చదువుతున్నాం, రామాయణ ఎన్నోసార్లు నేను చదివిందే, కానీ మీ స్వరంలో వింటుంటే అసలు ఆ ఆనందం వేరండి, మళ్ళీ మళ్ళీ వింటున్నానండి అని అంతటి మహానుభావుడు ఎన్నోసార్లు అన్నాడు. ఇక నా తర్వాత నాకు చాలా సన్నిహితుడైనాడు. హైదరాబాద్ వస్తాను, ఒక రోజంతా మీతో ఉంటానన్నాడు. ఇదంతా కూడా జరిగింది. అంటే రామకథని తీసుకొని సంస్కృతంలో వాల్మీకి రామాయణ శ్లోకాలు, వాటికి తెలుగు తాత్పర్యం, నాకు చేతైనట్టుగా, నాకు వీలైనట్టుగా, నాకు మిగిలినటువంటి అతి తక్కువ తీరికలో చకచక చేసి పంపిస్తే దానికి ఎంతో మంది సంతోషించటం అనేటువంటిది నాకు ఒక పరమానందకరమైన విషయం. ఎన్నో పనులు కలంతో గళంతో ఆఫ్ ద స్టేజ్, ఆన్ ద స్టేజ్ నేను చేస్తూ ఉన్నా కూడా ఈ రీడ్ వాల్మీకి రామాయణ గ్రూపులో నేను చేసినటువంటి ప్రయాణం ఎప్పటికీ మరువలేని, మరువకూడని, మరువజాలని ఒక మనోజ్ఞమైనటువంటి అపురూప అనుభవాన్ని మాత్రం నేను రామ సాక్షిగా చెప్తాను. అందుకు ఈ పద్మ గారికి చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్పాలి. తర్వాత ఇవాల్టి ఈ కార్యక్రమంలో మాట్లాడమని పద్మ గారు నాకు చెప్తూ, ఆ తర్వాత పంపించినటువంటి మెసేజెస్ లో రూపేష్ గారు మీరు ఇంకో 5 నిమిషాల్లో పూర్తి చేయాల్సినప్పుడు నేను మీకు ఒక బెల్లు కొట్టి చెప్తాను అని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే వినేటప్పుడు, వినేవాళ్ళు చక్కగా వినేటప్పుడు, అటువంటి రసజ్ఞులైనటువంటి శ్రోతలు ఉన్నప్పుడు మాట్లాడడం నా యొక్క బలమైన బలహీనత. కాకపోతే ఆ మాటలు వాళ్ళకి నచ్చుతున్నాయా లేదా, ఏదో ఓకదంపుడుగా చెప్తున్నాడే అని అనిపించకుండా ఉండే జాగ్రత్త వహించడం కూడా నా ఆనవాయితీ. కాబట్టి ఆ ప్రవాహంలో, అందులో రాముడి గురించి మాట్లాడేటప్పుడు అసలు మనకి ఏమీ తెలియదు, మైమరచిపోతాం ఎవరమైనా కూడా నిజానికి. అటువంటి సందర్భంలో ఏంటి ఈయన ఆపుతాడా లేదా అనేటువంటి బాధ కలగకుండా రూపేష్ గారు ఇంకో 5 నిమిషాల్లో పూర్తి చేయాలయ్యా అని చెప్పడం అనేటువంటిది నాకు ఒక చక్కటి తృప్తికరమైనటువంటి విషయంగా అనిపించింది. ఇక రామాయణం విషయానికి వస్తే, రాముడు నా జీవితంలో రాముడి అనుగ్రహం ఏ విధంగా ఉంది అనే దానికి మొట్టమొదటి ఉదాహరణ, గట్టిగా 17-18 ఏళ్ల వయసులో మనోవికాసిని సమితి అనేటువంటి ఒక కేంద్రం వాళ్ళు నన్ను, అందరూ పెద్ద పెద్ద ప్రకాండ పండితులు వాళ్ళందరూ, ఈ 17-18 వయసులో నువ్వు రామాయణం గురించి మాట్లాడాలి, అది కూడా హిందీ రామాయణం ఏదైతే ఉందో తులసి రామాయణం గురించి మాట్లాడాలి అని వాళ్ళు చెప్తే, నేను అనుకోకుండా ఒక ప్రిపేర్డ్ స్పీచ్ తీసుకొని అది చదివితే, అది అనుకోకుండా రామలక్ష్మి గారు, కె రామలక్ష్మి గారు ఈ మధ్యనే దివంగతురాలయ్యారు, ఆవిడ చూడడం, అది ఫెయిర్ రాసియమంటాం, అది అప్పట్లో వైభవోపేతమైనటువంటి ఒక పత్రిక అయిన ఆంధ్రప్రభ సారస్వత అనుబంధంలో ప్రచురితమైందండి. నా జీవితంలో మొట్టమొదటి రచన ప్రచురితమైంది రామచరిత మానస్ అనేటువంటి వ్యాసం. ఆ విధంగా తెలిసి తెలియని వయసులోనే చదవటం, పుస్తకాలు చదవటం, చిన్న చిన్న పద్యాలు రాయటం, అటు ఇటు రకరకాలుగా వ్యాపకాలు పెట్టుకున్నటువంటి నాకు రాముడే
రచనా వ్యాసంగంలోకి నన్ను ప్రేరేపించాడు, దించాడు. ఆంధ్రప్రభలో ప్రచురితం చేసి మరి బాబు నీ కలంతో కొన్ని పనులు చేయని రాముడు ఆదేశించాడు అని పరమ పవిత్రంగా రికలెక్ట్ చేసుకుంటూ నేను చెప్తున్నాను. తులసి రాకే कहतही నికసత పాప పహార్ పుని ఆవై భీతర్ నహి దేత మకార్ కివార్ అనేటువంటి ఒక అద్భుతమైన శ్లోకం నాకు చాలా ఇష్టమైంది. గతంలో ఒకసారి చెప్పినా కూడా మనకి పునరుక్తి దోషం ఉన్నట్లుగా పునరుక్తి అలంకారం కూడా ఉంది కాబట్టి ఆ పునరుక్తి అలంకారం నేపథ్యంతో నేను చెప్తున్నాను. తులసీదాసు రామనామం గురించి చెప్పినటువంటిది యుగాలు మారినా జగాలు మారినా ఆబాల గోపాలానికి అనవరతం స్మరణీయం. ఏమిటది? తులసి రాకే कहतही. ఆయన హిందీలో చెప్పాడు. రా అన్నప్పుడు నోరిలా తెరుచుకుంటుంది, లోపల ఉన్నటువంటి పాప పంకిలాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సరే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి మళ్ళీ బయట నుంచి లోపలికి రాకుండా ఉండాలి కదా అని మనం రామ అంటే వేరు, హిందీలో రామ్ అంటే రామ్ 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 అన్నప్పుడు ఆ మా అన్నప్పుడు నోటికి తాళం పడుతుంది, రెండు పెదవులు ఒక చోటికి చేరి. కాబట్టి లోపల ఉన్న పాపాలు బయటికి వెళ్ళటానికి ఏమన్నా రా అంటామంట, మళ్ళీ బయట ఉన్నటువంటి పాపాలు పునః ప్రవేశం చేయకుండా ఉండటానికి మా అనేటువంటి తలుపు వేసేయటం. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన మహానుభావుడు. స్వాంతస్సుఖాయ తులసి రఘునాథ గాథ అని చెప్పి నా మనస్తృప్తి కోసం నేను రాసుకుంటున్నాను రామకథ అన్నాడు తులసీదాసు రామచరిత మానస్ హిందీ కావ్యంలో. అది ఆయన స్వాంత సుఖం, ఆయన మనస్తృప్తి కోసం కాదు, బహుజన హితాయ బహులోక హితాయ బహుయుగహితాయ అయినటువంటి స్థాయిలో రామచరిత మానస్ వచ్చింది. అటువంటి రామాయణం ఒక మామూలు మనిషి మొదలుకొని మహనీయుల వరకు ఎవరినైనా ఎన్నో విధాలుగా ప్రభావితం చేయటం అనేటువంటిది రామాయణం గొప్పతనం. ఇంకోటి, ఈ రీడ్ వాల్మీకి రామాయణ గ్రూప్ లో నాకు ఎదురైనటువంటి చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా మంది నాకు అసలు నన్ను ఎరగని వాళ్ళు అనుకోకుండా ఈ వాల్మీకి రామాయణం నా ఆడియోలో వచ్చినప్పుడు వాళ్ళు విని నాకు ఎవరెవరో కాల్ చేయటం, వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే నాకు రూపేష్ గారు ఇచ్చిన సమయం దానికి అయిపోతుంది. కానీ ఒక ఆయన ప్రత్యేకంగా కాల్ చేసి వాషింగ్టన్ నుంచి, ఆలపాటి గారు నమస్కారం అండి అన్న. నేను మీకు తెలుసా అంటే తెలుసు అండి, ఎందుకంటే మీ వాల్మీకి రామాయణ ఆడియో ఒక గ్రూపులో నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారండి, మీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశానండి అన్నాడు. ఇది నాకు ఆ రోజు ఒక గగుర్పాటు కలిగింది. ఇప్పుడు తలచుకుంటుంటే కూడా నిజంగా మనసంతా రామభక్తి పరవశంతో నిండిపోతుంది. ఆయన ఏమన్నాడంటే, మామూలుగా మేము అమెరికాలో చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తుంటామండి, వెళ్ళేటప్పుడు ఏ క్యాసెట్టో ఏ సీడీనో పెట్టుకొని ఏవో పాటలు గీటలు వింటాం, ఎఫ్ఎం రేడియో వింటాం, అలా చేస్తుంటామండి. కానీ మీ రామాయణం ఆడియో విన్న తర్వాత ఆ అన్ని ఎపిసోడ్స్ నేను డౌన్లోడ్ చేసుకొని ఒక చోట పెట్టుకొని అవి వింటూ నేను కారు నడుపుకుంటానండి అన్నాడు. ఒక మనిషికి ఆ పద్మ గారు అడిగితే ఆడియో 4 చేసి పంపిస్తే అవి ఒక ఆయన విని అది రోజు ఆయన వింటారని చెప్పి నాకు చెప్తే అంతకంటే మనిషి జీవితానికి కావలసినటువంటిది ఏంటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పొద్దుగోకిందా అనే జీవితం కాదు కదా. మనం దేవుడిచ్చినటువంటి మనకు కాలం ఉంది, గళం ఉంది, కొన్ని శక్తులు ఉన్నాయి, యుక్తులు ఉన్నాయి. వాటి ద్వారా మనం చేసే పని 10 మందికి పనికొచ్చి వాళ్ళు తృప్తి పడటం అనేటువంటి దాన్ని మించిన జీవితం ఏముంది అనిపించింది నాకు. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో కాచిగూడలో ఒక ఆయన కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అందరి ముందు సభలో అన్నాడనమాట, నేను రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు మీ రామాయణ ఆడియో వింటానండి ఆలపాటి గారు అన్నాడు. నిజంగా పద్మగారు మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలా కొంతమంది హృదయాలలో నాకు ఒక స్థానం దొరికింది. ఇందాక మీరు అన్నారు సభా కార్యక్రమం మొదలు కాక ముందు మీరు ఒక మాట అన్నారు. ఏమన్నారు? అసలు ఇంత మంచి వాయిస్ ఉంది మీకు, దీన్ని ఒక పెర్మనెంట్ గా చేయండి అని. ఖచ్చితంగా వాల్మీకి రామాయణం సంస్కృత శ్లోకాలు, ఆయా శ్లోకాలకి సంబంధించిన తత్సంబంధిత తెలుగు తాత్పర్యాలు ఒక స్టూడియో బుక్ చేసి కొన్ని నెలల పాటు జరిగినా కూడా జరగనివ్వండి, అది మొత్తం మనం ఆడియో చేద్దామండి. ఈ సభాముఖంగా పైన రాముడు మనల్ని అనుగ్రహించే విధంగా మనందరం వింటున్నప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఇది. తర్వాత రాముడి గురించి రామ కథను మనం విన్నప్పుడు
ఆ రామాయణంలోని వివిధ పాత్రలు, ఆయా పాత్రలతో రాముడి యొక్క నడవడిక, రాముడి యొక్క నడక, రాముడి యొక్క నడత, రాముడి యొక్క ప్రవర్తన, ఇటువంటి విషయాలను చూసినప్పుడు అనేక కోణాలలో మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలిసి వాటిల్లో కొన్ని మనం కూడా పొందుపరుచుకుంటే బాగుంటుంది మన జీవన విధానంలో అని అనిపిస్తుంది. అటువంటి వాటిల్లో ఆయనకి జాతి భేదం లేదు, లింగ భేదం లేదు, మత భేదం లేదు, కుల భేదం లేదు, జీవభేదం లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని 84 లక్షల చరాచర జీవరాశులు ఉండేటువంటి ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఆయనకి ప్రియమే. ప్రతి ఒక్కరంటే ఆయనకి ప్రీతే. ప్రతి ఒక్కరిని ఆయన హక్కును తీర్చుకున్నవాడే. ప్రతి ఒక్కరిని ఆయన చేరదీసిన వాడే. అసలు అంత పెద్ద ధనుజాగ్రణ అయినటువంటి రావణాసురుడు సీతను అపహరించి వెళ్ళిపోతే ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఆమెను తిరిగి ఎలా తెచ్చుకోవాలి, అంతటి వాడితో పోరాటం ఎలా అనేటువంటి బాధప్పుడు వానర సైన్యాన్ని యోధంగా ఆయన చేసుకున్నాడంటే, వాళ్ళందరినీ దగ్గరికి చేసుకున్నాడంటే, ఒక ఎలుగుబంటి ఏమిటి, ఒక జటాయు పక్షి ఏమిటి, ఒక ఉడతేమిటి, శబరేమిటి, గుహుడేమిటి, రామాయణంలో ఏ పాత్ర తీసుకున్నా తరతమ భేదాలు లేకుండా అందరితో కలివిడిగా ఉండటం, అందరితో ఒకేలాగా ఉండటం అనేటువంటిది ఎంత అద్భుతమైన విషయం. నన్ను చాలా మంది అంటుంటారు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళతో మంచిగా మాట్లాడతావేంటి, ప్రతి ఒక్కడిని నువ్వు పలకరిస్తావేంటి, ప్రతి ఒక్కరితో అంత ప్రేమగా మాట్లాడతావేంటి అని అంటారు. కానీ నాకు దానిలో చాలా ఆనందం కలుగుతుంది. నాకు అనేక సార్లు రాముడు గుర్తొస్తాడు. ఆయన అందరితో ప్రేమగా ఉంటాడు, అందరి పట్ల వాత్సల్యంగా ఉంటాడు, అందరి పట్ల గౌరవంగా ఉంటాడు, అందరి పట్ల మర్యాదగా ఉంటాడు. అందుకే కదా ఆయన మర్యాద పురుషోత్తముడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదంతా మన రీడ్ వాల్మీకి రామాయణ గ్రూపులో రోజు పద్మ గారు పెట్టడం, అవేమైనా నేను ఆడియో చేసి పంపించడం, ఇట్లా ఆ చేసేటప్పుడు అంతా మనకి తెలియకుండానే అప్రమేయంగా, అప్రయత్నంగా రాముడు మన మనసు నిండా, మస్తిష్కం నిండా తిరుగుతూ ఉంటాడు కదండి. అది సహజం కదా. అప్పుడే ఆ ఫ్లో వచ్చేది. మా వీధి చివర దురదృష్టవశాత్తు జీవితం కాస్త ఇబ్బందుల పాలైన తర్వాత భిక్షాటన చేసేటువంటి ఒక బిచ్చగాడి పాత్రలో జీవించేటువంటి ఒక ఆయన ఉంటాడు. నిజ జీవితంలో జరుగుతున్న యథార్థ సంఘటన చెప్తున్నాను నేను మీకు. రోజు నేను పలకరిస్తాను ఆయన. ఎప్పుడన్నా ఏదో క్యాంప్కి వెళ్ళటమో, 4 రోజులు అటు ఇటు వెళ్ళటమో అట్లయితే, సార్ 4 రోజుల నుంచి మీరు కనపట్టలేదేంటి అంటాడు. ఆయనకి మనం ఒక రూపాయో, 5 రూపాయలు, 10 రూపాయలు, ఒక్కోసారి వీలుంటే ఒక 20 రూపాయలు, ఎప్పుడన్నా మంచి పాత బట్టలు, ఇంకోటో ఏదో ఒకటి ఇస్తాను. నేను కొత్త బట్టలు ఇస్తాను, పాత బట్టలు కూడా కదా, ఒక మంచి పంచాయతీ. ఆ మనిషి హృదయంలో మన గురించినటువంటి ఆలోచనలు, ఈ మనిషితో మాట్లాడాలి, ఈ మనిషికి నేను నా విషయాలు చెప్పుకోవాలి అనేటువంటి ఒక భావన కలగటం, అంతకంటే మనిషికి ఏం కావాలి? అలా నలుగురిని కూడగట్టుకొని వెళ్ళటం, నలుగురితో మన యువర్ ప్రెజెన్స్ ఈజ్ ఫెల్ట్ అండ్ యువర్ అబ్సెన్స్ ఈజ్ మోర్ ఫెల్ట్ అని చెప్పేవాళ్ళు నాకు ఉన్నారండి జీవితంలో. ఏదైనా కార్యక్రమానికి ఏ కారణం చేతైనా వెళ్ళకపోతే, మొన్న మీరు రాలేదు, ఆ జూమ్ లో కానీ లేకపోతే ఫిజికల్లో కానీ మీరు రాలేదు, మీరు లేకపోతే మీ విలువైనటువంటి మాటలు వినేటువంటి భాగ్యం మేము కోల్పోయాం అనేటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళంతా మళ్ళీ మామూలుగా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, ఎన్నో 20-30 పుస్తకాలు పబ్లిష్ అయినటువంటి రచయిత్రులు అటువంటి వాళ్ళు. అంటే మన మాటలతో, ఇందాక మీరు అన్నారే ప్రియమైన మాట, తీయని మాట, అటువంటి మాటలు దేవుడు మనకిచ్చింది. పశుపక్ష్యాదుల నుంచి మనుషుల్ని వేరు చేసేది మాటే కదా. మనసులో ఉండేటువంటి భావాలని అవతల మనసులకి చేరవేసేటువంటి వాహిక ఈ భాష కాబట్టి, ఆ మాట భగవంతుడు, ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి వరం కాబట్టి, ఆ మాటని చక్కగా మాట్లాడుకుంటే ఆ మాట ద్వారా ఎంతో మందికి మనం దగ్గరవుతాం, ఎన్నో హృదయాల్లో మనం చోటు చేసుకుంటాం. అండ్ వీ కెన్ లివ్ ఆఫ్టర్ లీవింగ్. మనం పైకి వెళ్ళినా కూడా కింద ఉండేది
మన ధనకనక వస్తువాహనాదులో, ఆస్తిపాస్తులో, అంతస్తులో, పదవి ఇటువంటి వాటి వల్ల కాదు. మనం మనుషుల మనసుల్లో ఉంటే పైకెళ్ళినా మనం కిందే ఉంటాము. దానికి కారణం ఏంటి? ఒక మంచి మాట, ఒక మంచి మాట, ఒక మంచి పలకరింపు, ఒక చిన్న ఓదార్పు. అనేక సార్లు నాకు ఒక బ్యాంకు నుంచి ఒక జనరల్ మేనేజర్ ఒక ఆవిడ కాల్ చేస్తుంది. నెలకో, 2 నెలలకో, 15 రోజులకో ఒకసారి. ఆలపాటి గారు, 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా అండి? 5 2 నిమిషాల నిమిషాలు సమయం. ఇంకా 5 నిమిషాలు ఉందా? అవునండి. ఓకే. ఇంకా 2 నిమిషాలు మీతో మాట్లాడితే నాకు జీవితంలో ఉన్నటువంటి ఒక టెన్షన్ తగ్గిపోతుంది అని అంటుంది. అన్నిటికీ కారణం మాట. ఆ మంచి మాట మాట్లాడడానికి, మన మాట ఇతరుల మనసులకి ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం కలిగించడానికి, ఒక సాంత్వన కలిగించడానికి ఇచ్చినటువంటి ప్రేరణ ఎవరు? రాముడే. లక్ష్మణుడు అనేక సార్లు ఆవేశపడతాడు గాని, రాముడెప్పుడు నింపాదిగా చెరగని చిరునవ్వుతో, తెల్లారితే పట్టాభిషేకం అన్నటువంటి పరిస్థితి నుంచి ఉన్నట్టుండి 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళవయ్యా అని చెప్తే అలాగే నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఆయనేమి దుర్భాషలాడలా, గొడవ పడలా, చిరాకు పడలా, పరాకు పడలా, కోపించలా, ఉద్రేకానికి లోనవలా, ఏమి అవలా. అటువంటి సమరస భావంతో జీవించటం మనం చెప్తుంటాం. సుఖాలలో పొంగక, దుఃఖాలలో కుంగక అనేటువంటి మాట మనం చెప్తూ ఉంటామే. అటువంటి ఆ స్టెబిలిటీతో జీవించడం అనేటిది ఇంకోటి. ఎందుకంటే నేను అనేక సార్లు చెప్తుంటా, సంతోషంగా ఉన్న వాళ్ళకి, చిరునవ్వులతో ఉండే వాళ్ళకి సమస్యలు లేవు అనుకోకూడదు. సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలని సమస్యలుగా తీసుకోకుండా ఎలా జీవించాలి అనేటువంటి ఒక చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకోవడం వల్ల వాళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉండగలుగుతున్నారు. అలా కాకుండా ప్రతిదానికి చిరుబురులాడుతూ, ప్రతిదానికి సమస్యలాగా ఉంటూ, లిఫ్ట్ బటన్ నొక్కితే వెంటనే లిఫ్ట్ రాకపోతే, వితిన్ 2 సెకండ్స్ రాకపోతే నానా మొహమంతా చేసుకొని ఇట్లా అవటం, ఇటువంటి కాకుండా సమరస భావంతో జీవించడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి రామదేవ ప్రేరణ. ఇంకా ఆబ్జెక్టివ్ గా ఉండటం. ఒక మనిషిని మనకి కనుక జేన్ ఆస్టిన్ రాసినటువంటి ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ నవల మనకందరికి గుర్తొస్తుంది. ఒక మనిషిని తలుచుకోగానే ఫలానా మనిషి అలా, ఫలానా ఆవిడ అలా, ఫలానా ఈయన ఇలా అనేటువంటి ఒక ఏమంటాం, మెంటల్ బ్లాక్ అంటామే, మైండ్ బ్లాక్ అంటామే, మానసికత మనం ఏర్పరచుకొని అలా ఉంటుంటాం. అలా కాకుండా ఆ మనిషిని కాకుండా ఆ రకంగా చూడకుండా ఆ ఘటనని మనం గనక తీసుకునేటువంటి అలవాటు చేసుకోవటం, ఇది నేను అవలంబిస్తున్నటువంటి మరొక పాయింట్. తర్వాత ఎప్పుడూ చెరగని చిరునవ్వు. ఆయన వాల్మీకి అంటాడు, రాముడి ముఖం నుదుట ముడతలు ఉండవు, ఎందుకంటే ఆయన మనసు ఎప్పుడు హాయిగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది అంటాడు. చాలా అద్భుతమైన విషయం. అది మనకు అనేక సార్లు థింక్ పాజిటివ్ అని పెద్ద బోర్డు పెట్టుకొని ప్రతిరోజు చూడమని చెప్పేటువంటి విశేషజ్ఞులు ఉన్నారు ఇవాళ రోజున. అలా తయారైంది మన జీవితం. ఎందుకంటే ఇందు గలదందు లేదని సందేహం వలదు, స్ట్రెస్ ఎన్నందు వెదకకున్నను అందందే కలదు స్ట్రెస్ అన్నట్టుగా అయిపోయింది. కాబట్టి ప్రతిదానికి స్ట్రెస్ పడకుండా ఆల్ రైట్, హాయిగా ఉందాం అనేటువంటి మానసికత అలవర్చుకోవటం అనేటువంటిది మరో రామ ప్రేరణ. ఇలా ఎన్నని చెప్పగలం రాముడి ప్రేరణలు. ఆయన మత్స్యకూర్మ వరాహాది దశావతారాల్లో ఒక అవతారమైన, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన, దీనిలో మానవుడిగా పుట్టి మానవుడిగానే ఎదిగి మానవుడిగానే అన్ని పనులు చేసి సాధించి చూపించడం అనేటువంటి అవతార రహస్యంతో జీవించాడు. కాబట్టి మనం అందరం ఆయన కథని విన్నప్పుడల్లా, మీరు ఇందాక రూపేష్ గారు అన్నారు, రామాయణ కథ మనం ఎన్నోసార్లు వింటుంటాం, విన్నప్పుడల్లా మనకు ఆనందం కలుగుతుంది. హరికథ చెప్పేవాళ్ళు, ప్రసంగాలు చెప్పేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ఇలా మనం చేసుకునేవాళ్ళం. రామకథను మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. విన్న ప్రతిసారి మనకి అమందానంద కందలిత హృదయారవిందులం అవటం అనేటువంటి పరిస్థితి అవుతుంది. ఆ విధంగా మనం మన జీవితాన్ని, మనం చేసేటువంటి వృత్తిలో, ప్రవృత్తిలో, వీటన్నిటితో పాటు చక్కటి ఆనందంగా ఉండటం, ఆనందం అందించే ప్రయత్నం చేయటం అనేటువంటి ఏకైక రామ మార్గాన్ని మనం ఎంచుకొని జీవిద్దాం అని ఆలోచిస్తూ, అనే 4 మాటలు చెబుతూ, రూపేష్ గారు
5 నిమిషాలు అయిపోయింది అని చెప్పే లోపల ముగిస్తూ సెలవు. శ్రీరామ 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 శ్రీరామ. ధన్యవాదాలండి. మీ సమయ పాలన మేము మెచ్చుకోకుండా పొగడకుండా ఉండలేకపోతున్నాం. కరెక్ట్ గా మీకు ఇచ్చిన సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించారు. పూర్తిగా మీరు చెప్పాలనుకున్న పాఠాన్ని చెప్పగలిగారు. అది మేము ఖచ్చితంగా అందరం నేర్చుకొని తీరాల్సిన అంశం మీ దగ్గర నుంచి. సంతోషం. నాకు ఉదయం లేచినప్పుడు కాస్త ఆందోళన ఉంది, తెలీదు. కానీ మీ మాటలు వింటున్నప్పుడు ఎంతో సూదింగా ఉండి ఆందోళన అంతా వెళ్ళిపోయింది. మీ ప్రేమ కారణం రాములు వారు మీ ద్వారా మాకు అందించారు. చాలా సంతోషం. కాకపోతే ఇంకొక 10 నిమిషాల సమయం సుమారుగా మీకోసం ప్రశ్న ఉత్తరాల కోసం మేము కేటాయించాం. నాకు చిన్న ప్రశ్న ఉంది. అడగండి. నాకు తోచింది అయితే చెప్తాను, లేకపోతే ఆలోచించి చెప్తానని చెప్తాను యథార్థంగా. అంతేనండి. ఎందుకంటే మనకి ప్రతి విషయంలోనూ ద్రష్టలు ఎంతమంది ఉంటే దృశ్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి మన భావాలు కూడా అనేక ఉంటాయి. జస్ట్ మీ సైడ్ నుంచి మీ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం అన్నమాట మా ఉద్దేశం. ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అనేది అట్లాంటిది ఏమి ఉండదు కూడా. అలాగే మన సభ్యులందరూ కూడా ఆలపాటి వారికి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఈ ప్రశ్న అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఏంటంటే రాముల వారు మీరు చెప్పిన దాంట్లో ఆయన అన్ని జీవరాశులతోటి ఆయన చక్కగా వ్యవహరించారన్నారు. మనకి రాముల వారి వృత్తాంతం చదువుతుంటే మనకు అలాంటి ఉద్దేశం కలుగుతుంది. కానీ శంభూక వధ దగ్గరకు వచ్చినప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. శంభూక వధ గురించి మీరేమంటారు? అలా ఆయన దాన్ని మనం కేవలం ధర్మ పరిరక్షణ అనేటువంటి విషయంతో మాత్రమే చేసిన పనులుగా కొన్నిటిని భావించి ఆలోచించక తప్పదు అని అనుకుంటాను నేను. అక్కడ ధర్మం ఏం కనిపించింది మీకు? ఇప్పుడు దాని గురించి బాగా లోతుగా అధ్యయనం చేస్తేనే నేను మాట్లాడగలను నిజం చెప్పాలంటే. కానీ రాముడు చేసినటువంటి ఏ వధ అయినా, ఒక బ్రాడ్గా అయితే నేను చెప్పగలను, రాముడు చేసినటువంటి ఏ వధ వెనకైనా కూడా ఒక ధర్మము, ధర్మ సూక్ష్మమే తప్ప వేరే లేదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి. సంతోషం అండి. అంటే ఒక ప్రశ్నని ప్రశ్నగా నాకు ఉంచుకున్నారు. మీకు ఒక అభిప్రాయాన్ని నాకు ఏమీ ప్రత్యేకంగా లేదు. కాకపోతే రాముల వారు తను ఏం చేసినా ధర్మం కోసం చేశారు కాబట్టి ఆయన మీరు నమ్ముతున్నారు. కాకపోతే పూర్తిగా ధర్మ సూక్ష్మం ఏంటో నాకు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చాలా చక్కగా చెప్పారు. సంతోషం సార్. ప్రశ్నలు నేను అడగటం కాదు, మన ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఆలపాటి వారితో మాట్లాడుతూ మీకేమైనా ప్రశ్న ఉంటే దయచేసి అడగండి. ముందుగా మీరు అన్మ్యూట్ చేసుకొని అడిగి మళ్ళీ మ్యూట్ చేసుకోండి. మన పద్మ గారు అడుగుతారని చూద్దాం. అడగండి. రీడ్ వాల్మీకి రామాయణ రూపకల్పన చేసినటువంటి అద్భుతమైనటువంటి పద్మ గారు. థ్యాంక్స్ ఆలపాటి గారు. యూ హ్యావ్ అ వెరీ వండర్ఫుల్ వాయిస్. మీరేంటంటే వెన్ యు ఆర్ రిసైటింగ్ కొన్ని శ్లోకాలు రిసైట్ చేసి దాని మీనింగ్ చెప్పానన్నారు కదా, అందులో ఏ శ్లోకం అయినా మీరు రిసైట్ చేసినప్పుడు యూ ఫెల్ట్ క్లోజర్ టు రామ అని మీకు అనిపించిందా? ఏ శ్లోకమైనా కాదండి, ఏ శ్లోకమైనా మీరు నేను చెప్పాను మీకు, మీరు నాకు టెక్స్ట్ పంపించిన తర్వాత, మీరు అది స్క్రిప్ట్ పంపించిన తర్వాత నేను తలుపులు వేసుకొని కిటికీలు మూసేసుకొని ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసుకొని, ఒక ఫ్యాన్ కదా అది ఆఫ్ చేసుకొని, ఏసీ కూడా ఆఫ్ చేసుకొని నేను అది చేసేటప్పుడు ఖచ్చితంగా నేను కాదండి, ఇది నేను ఘంటాపథంగా చెప్పగలను. అది మీరు సంస్కృత శ్లోకం కానీ తెలుగులో దాని తాత్పర్యం కానీ, లక్కీగా నాకు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇంకో 8 భాషలు వచ్చు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆ భాష రావటం కూడా నాకు ఒక అడ్వాంటేజ్ అయిందండి. అదొక సౌలభ్యం అయింది నాకు. ఆ ఉచ్చారణ, ఆ భాష మనకి ముఖ్యంగా సంస్కృతం గనక వస్తే, దేవభాష సంస్కృతం అని కొందరు, దేవభాష ఎందుకని కొంతమంది, అదొక అక్కర్లేనటువంటి ఆలోచన. సంస్కృతం గనక చక్కగా తెలిసినటువంటి వాళ్ళు ఏ భాషనైనా స్ఫుటంగా, స్పష్టంగా, ఖచ్చితంగా ఉచ్చారణ చేయగలరు అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ ప్రపంచంలో అందరూ, సైంటిఫిక్ గా కూడా. ఆ విధంగా మీరు పంపించిన స్క్రిప్ట్ ఏ రోజుకు ఆ రోజు నేను చదివినప్పుడు
అది నేను ఆడియో రికార్డ్ చేసినప్పుడు ప్రతి శ్లోకం కూడా నేను చదివేటప్పుడు కళ్ళు తెరుచుకొనే చూస్తారు. ఎందుకంటే మీరు పంపించిన స్క్రిప్ట్ చూసి చదివి ఆడియో చేయాలి కదా అనే తప్ప ఖచ్చితంగా నన్ను నేను మరచిపోవటం అనేది జరిగింది అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్పగలను యథాతథంగా. ఒక శ్లోకం అని కాదు, మీరు ఏ శ్లోకం పంపించినా, తర్వాత దానికి సంబంధించిన ఏ తెలుగు తాత్పర్యం పంపించినా ఆ చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆ అనుభూతి, అది పిబరే రామరసం అంటామే మనం. రామరసం అన్నారు తతిమా, ఏ రసం అల్లా దేవుడిని గురించి. అదొక అద్భుతమైనటువంటి అనుభూతి అండి. మాటలలో ఇమడలేనటువంటి అనుభూతిని నేను మనస్ఫూర్తిగా రికలెక్ట్ చేసుకుంటూ చెప్తున్నా మీరు పంపించినటువంటివి చేసినప్పుడు. ఇంకో మాట, నేను పంపించినటువంటి వాల్మీకి రామాయణం మీ ద్వారా నేను చేసినటువంటి ఇది నా గ్రూపులకు కూడా కొంతమందికి పంపించా. మీకు చెప్పి మరి మీకు గుర్తుంది ఆ విషయం. అలా పంపించినప్పుడు ఒక నర్సింగ్ హోమ్ లో, ఇది కూడా యథార్థ సంఘటన, రూపేష్ గారు, పద్మ గారు, ఇతర మిత్రులు కూడా, ఒక నర్సింగ్ హోమ్ లో ఒక లేడీ డాక్టర్ ఓనర్, ఆమె పేరు లక్ష్మి గారు, ఇక్కడ హయత్ నగర్ లో ఉంటారు. ఆవిడ రౌండ్స్ కు వెళ్తుంటే ఒక లేడీ, ఒక పెద్ద ఆవిడ చాలా దిగులుగా ఉన్నారట. ఏంటమ్మా అంటే, మా మేనల్లుడు ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు, అమెరికా నుంచి కాల్ చేసి అన్నారట. ఇది ఆమె తర్వాత చెప్పింది నాకు, మొత్తం నెరేట్ చేసింది కాల్ చేసి, రాత్రి ఇప్పుడు 11:30కి చేస్తే, ఇది అమ్మ ఈ ఆడియో నేను ఒకటి ఇస్తాను, ఇది నువ్వు ఆ అబ్బాయికి పంపించు అన్నాడు. అప్పుడు మరి ఏ ఘట్టం పంపించానో నేను గుర్తులేదు, నాకు ఏ కాండం ఏ ఘట్టం అనేది నాకు గుర్తయితే లేదు. కానీ ఇది పంపించిన తరువాత ఆమె, బాబు నేను ఒక ఆడియో పంపిస్తున్నాను, ఆయన మేనలుడట, ఆమెకి 4 సార్లు విను అని చెప్పానంట. అతను 4 సార్లు కాకుండా 20-30 సార్లు విన్నాడట. విని, అత్త ఇంకా నేను ఆత్మహత్య చేసుకోను అన్నాడట. ఇది రామ కృప కాకపోతే, ఆయన ప్రమేయం లేకపోతే ఇలా కూడా జరుగుతున్నాను. నేనేమన్నా స్వామీజీని కాదు, సాధువుని కాదు, లేకపోతే ప్రవచనకర్తని కూడా కాదు. కనీసం మీరు అడిగారు, నేను ఆడియో చేసి పంపించాను. ఇది అనేక మంది విన్నారు, అనేక మంది అక్నాలెడ్జ్ చేశారు. మేము రాత్రి కూడా ఇది విని పడుకుంటామని ఒకళ్ళు, లేదా కార్లో వెళ్తూ విన్నామని ఒకళ్ళు, ఇంకా రకరకాలుగా మీరు పంపించిన మొత్తం ఒక చోట పెట్టుకున్నామని ఒకళ్ళు. ఇలాగా ఇది మొత్తం మీరు పాతయి నేను వినలేదండి, ఈ మధ్యనే విన్నాను, పాతయి పంపించగలరా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పారు, రామాయణం గురించి నేను ఒక స్టూడియో బుక్ చేసి చక్కగా ఆడియో మొత్తం చేద్దాం, సంపూర్ణ రామాయణం చేద్దాం అని చెప్పాను. ఆ విధంగా ఏ శ్లోకం చెప్పేటప్పుడైనా, ఏ తాత్పర్యం చెప్పేటప్పుడైనా ఖచ్చితంగా జగమే రామమయం లాగానే, మనసే రామమయం లాగానే అయిందండి. నాకు మీ ప్రశ్న వలన నేను మళ్ళీ ఆ గత అనుభూతులని నెమరు వేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభించిందని చెప్పి రాముడికి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషం ఆలపాటి గారు. మీ నోట రాముల వారి మాట వింటూ ఉంటే మా తనువంతా పూర్తిగా పులకించారు, అంతా రామమే అయిపోయింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మొదటి ప్రసంగం మీది కావటం, అది విని మేమందరం ఆనందించడం నిజంగా మా అంత అదృష్టం. మీకు ధన్యవాదాలండి. మనకి ఇంకా సమయం 12 మంది భక్తులు ఉన్నారు. సో అందరినీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేరుతో పిలుస్తూ ఉంటాను.